ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రేపే కంప్లీట్గా తెలంగాణ రెండవ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే కంప్లీట్గా ప్రమాణ స్వీకారానికి అయితే సర్వం సిద్ధం చేయడం జరిగిందన్నమాట. రేపు ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు రేవంత్ రెడ్డి. కంప్లీట్గా ఫస్ట్ ఫైల్ ఏ ఫైల్ మీద సంతకం చేయబోతున్న దాని గురించి రాష్ట్రం అంతా ఎదురు చూస్తుందన్నమాట. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వం మారడంతో రైతుల ఆశలు చిగురుస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని, రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్ 11వ తేదీ వరకు ఉన్న పంట రుణాలు 1 లక్ష వరకు గత ప్రభుత్వం అయితే మాఫీ చేసిందనమాట. కటాఫ్గా మనకు నిర్ణయించడం జరిగింది. 2018 కంటే ముందు ఎవరైతే కంప్లీట్గా రుణాలు తీసుకున్నారో ఆ క్రాప్ లోన్ సంబంధించి మాత్రమే గత ప్రభుత్వం అయితే మాఫీ చేసింది. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మిగిలినటువంటి గత ప్రభుత్వం చేసి, అలాగే మిగిలి ఉన్నటువంటి రైతు రుణమాఫీ, అలాగే మీరు కొత్తగా తీసుకున్నటువంటి క్రాప్ లోన్ సంబంధించి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే కంప్లీట్ మనకు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించడం జరిగిందనమాట. వాటిని కాలంలో ఇవ్వని కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారు. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్ళు ప్రకటించిన 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి సొమ్మును కూడా విడుదల చేస్తుందనే ఆశల్లో రైతులు ఉన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ముందుగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన తర్వాత రుణమాఫీ గురించి ఆలోచన చేయనున్నదని తెలుస్తుంది. అయితే మనకు రైతు భరోసా సంబంధించి రైతు ముందర డబ్బులు అన్నమాట. ముందుగా మనకు యాసంగి పెట్టుబడి సంబంధించి 15,000 రూపాయలను రైతుల ఖాతాలో వేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి కంప్లీట్గా ఈ 15,000 రూపాయలను ముందుగా విడుదల చేసిన తర్వాత మనకు ఈ 2 లక్షల రూపాయలకు సంబంధించి రుణమాఫీ సంబంధించి ఆలోచిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిందన్నమాట. ఇంతకు ముందు కూడా తాము పనిచేసినటువంటి ప్రభుత్వం కంప్లీట్గా మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు మనకు ఆల్రెడీ హామీ ఇచ్చింది కాబట్టి 2 లక్షల రూపాయల వరకు, అలాగే 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి హామీలను కూడా అమలు చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. రేపు మనకు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి కంప్లీట్గా రేవంత్ రెడ్డి అయితే మొదటగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏ ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు, దానికి సంబంధించి అయితే ప్రజలు ఉత్కంఠ నెలకొందన్నమాట. అయితే మనకు 6 గ్యారంటీ పథకాలు ఫస్ట్ వచ్చేది గృహజ్యోతి. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అంటూ కూడా ఫస్ట్ హామీ చూసుకోవచ్చు అనమాట. రెండవది రైతు భరోసా, ప్రతి ఏటా 15,000 రూపాయలు అనమాట. కౌలు రైతులు కలిసి మనకు 12,000. వ్యవసాయ కూలీలకు సంబంధించి వరి పంటకు 500 బోనస్ అంటూ కూడా చూసుకోవచ్చు. ఇది రెండవ హామీ రైతు భరోసా. అలాగే మూడవది వచ్చేసి చేయుత, 4,000 రూపాయలు నెలవారీ పింఛను, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య బీమా సంబంధించి కూడా మనకు ఆరోగ్యశ్రీ సంబంధించి 10 లక్షల రూపాయలు. అలాగే నెలవారీ పింఛన్ 4,000 రూపాయలు. ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, అలాగే 5 లక్షలు. ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇంటి స్థలం కూడా పంపించడం జరుగుతుంది. మహాలక్ష్మి మహిళలకు 2,500 ప్రతి నెల. అలాగే 500కి గ్యాస్ సిలిండర్. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే మనకు లాస్ట్ 6వ హామీ వచ్చేసి యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ముందుగా వీటిపైన ప్రభుత్వం సంతకం చేస్తుందా, మరి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తొలి సంతకం దేని మీద పెడతారనే దాని గురించి ఉత్కంఠంగా మారింది. మనం రేపైతే వేచి చూడాల్సిందే. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.